పరిస్థితిని పరిశీలించిన తర్వాత ఆయన ఏదైతే ఇక్కడ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో ట్రీట్మెంట్ లో ఉన్నటువంటి క్షతగాత్రులను పరామర్శిస్తున్నారు. పరామర్శించిన తర్వాత వచ్చి మీడియాతో ఒక బ్రీఫ్ కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఆ బ్రీఫ్ సందర్భంగా ఆయన ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్లకు సంబంధించి ఎలాంటి అంశాలను వెల్లడిస్తారనే ఒక అంశం అయితే అందరిలో కూడా ఆతృత కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోనే ఏడుకొండల స్వామి, వెంకటేశ్వర స్వామి, తిరుమల స్వామి అనేటువంటి ఒక పవిత్ర కలిగినటువంటి ఈ ప్రాంతంలో ఇప్పుడు చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ఒక అంశాన్ని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గ్రహించారు. అంటే ఇప్పుడు దీనిపైన కూడా కొంత రాజకీయంగా కుట్ర కోణంలో జరిగిందా అనేటువంటి అంశాలు కూడా పలు సోషల్ మీడియాలో అంశాలు చక్కర్లు కొట్టినటువంటి నేపథ్యంలో మరి ఆ కోణంలో కూడా ఏమైనా జరిగి ఉండవచ్చు అనేటువంటి ఒక ఆ కోణంలో కూడా దీనిపైన విచారణ చేపట్టేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ సంఘటన నిన్న రాత్రి అంటే ఈవేళ 5 గంటలకు టోకన్లు జారీ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో నిన్ననే అంతమంది భారీ సంఖ్యలో భక్తులు ఎందుకు కేంద్రాలకు తరలి వచ్చారు, వాటన్నిటిని మీరు ఎందుకు కంట్రోల్ చేయలేదు, వారికి అక్కడ ఎందుకు సదుపాయాలు ఏర్పాటు చేయలేదు అనేటువంటి అంశాలపైన కూడా అధికారుల నుంచి చంద్రబాబు ఆరా తీయడం జరిగింది. మరి ఇలాంటి ఇంత పెద్ద సంఘటన ఎప్పుడు కూడా జరగకపోవడము ఈ టీడీడీ చరిత్రలో జరగలేదు కాబట్టి ఇది ఒక పెద్ద మచ్చగా ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీన్ని ఏ విధంగా డీల్ చేయాలనే అంశాలపైన కూడా అధికారులతో ఇక సమీక్ష నిర్వహించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ పర్యటన అనంతరం ఆయన ఏదైతే ఏడీ బిల్డింగ్ కు చేరుకుని అక్కడ దీనిపైన అధికారులతో కూడా సమగ్రంగా సమీక్ష నిర్వహించబోతున్నారు. మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు.